హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ తెలుగు. నేను ఈ వీడియోలో ట్రేడర్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్తో పాటు ఏ టెక్నిక్స్ ఫాలో అయితే నా ట్రేడింగ్ జర్నీలో డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందో అవి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలామంది ట్రేడర్స్ లాసెస్ వచ్చినప్పుడు కొత్త స్ట్రాటజీ ఏమైనా ఉందా, ఇంతకంటే బెస్ట్ స్ట్రాటజీ ఏమైనా ఉందా ప్రాఫిటబుల్ అవ్వడానికి అని చూస్తూ ఉంటారు. నిజం ఏంటి అంటే ప్రపంచంలో కల్లా బెస్ట్ స్ట్రాటజీ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మనం ప్రాఫిటబుల్ కాలేము. ఎందువల్ల అంటే ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసే సైకాలజీ కానీ మైండ్ సెట్ కానీ మన దగ్గర ఉండదు. ట్రేడింగ్ సైకాలజీ అంటే ఏంటి అంటే మన యొక్క ఎమోషన్స్ మన యొక్క ట్రేడింగ్ డెసిషన్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి అని, అలాగే మనకి ట్రేడ్ సక్సెస్ అయినప్పుడు లేదా ఫెయిల్ అయినప్పుడు మనం వాటికి ఎలా రియాక్ట్ అవుతున్నాము అనేది మన యొక్క ట్రేడింగ్ సైకాలజీ. ట్రేడింగ్ సక్సెస్కి ట్రేడింగ్ స్ట్రాటజీ ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఇంపార్టెంట్ ట్రేడింగ్ సైకాలజీ. ట్రేడింగ్ సైకాలజీని మనం మాస్టర్ చేయగలిగాము అంటే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి మనకి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ట్రేడర్కి బిగ్గెస్ట్ ఎనిమీస్ ఏంటి అంటే హోప్, ఫియర్ అండ్ గ్రీడ్. ఇప్పుడు మనం గ్రీడ్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరూ మనం స్టాక్ మార్కెట్కి త్వరగా మనీ ఎర్న్ చేద్దామనే వస్తాము. ఆ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే గ్రీడ్ అంటే మనం ఎమోషనల్గా ఉంటాం. అప్పుడు ఎప్పుడైతే గ్రీడ్ అనే ఎమోషన్ మనకు వస్తుందో అప్పుడు మన జడ్జిమెంట్ అనేది తగ్గిపోతుంది. అంటే మనం సరిగా జడ్జ్ చేయలేము. ఏం జడ్జ్ చేయలేము అంటే మనం ఇప్పుడు రిస్క్ ఎంత చేస్తున్నాము, ఒకవేళ మనం అనుకున్న సక్సెస్ కాకపోతే మనం ఎంత లూజ్ అవుతాము, ఇలాంటివన్నీ కూడా మనం అసెస్ చేయకుండా మనం క్యాపిటల్ మొత్తం ఎత్తి దానిలో పెడతాము. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే నెక్స్ట్ ఎప్పుడైతే మనం అనుకున్న అవుట్కమ్ అంటే మనం ప్రాఫిట్ పొందాలనుకుంటాం కదా, ఆ ప్రాఫిట్ ఎప్పుడైతే రాదో ఆ తర్వాత అది లాస్గా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ సెకండ్ సినారియోని మనం అస్సలు గెస్ చేయము. ఎందువల్ల అంటే మనం గ్రీడ్తో వచ్చుంటాం మార్కెట్లో. ఇప్పుడు ఇలాగా లాస్ వచ్చే కొద్దీ, లాస్ పెరిగే కొద్దీ మనకి ఒక హోప్ క్రియేట్ అవుతుంది. ఏమని అంటే ఈ లాస్ అనేది ప్రాఫిటబుల్గా కన్వర్ట్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ రికవర్ అవుతుంది, మళ్ళీ నా ట్రేడ్ రికవర్ అవుతుంది అనే హోప్తో దాన్ని మనం క్యారీ చేస్తూనే ఉంటాము. కొంత పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి లాసెస్ అనేది రియల్ అని అర్థమవుతుంది. అప్పుడు మనకి చాలా భయం కలుగుతుంది. దాన్ని మనం ఫియర్ అంటాము. సో ఎప్పుడైతే మనం ఫియర్ఫుల్గా ఫీల్ అవుతుంటామో అప్పుడు మనం ఆ లాస్ని బుక్ చేయడానికి కూడా చాలా ఫియర్ఫుల్గా ఉంటుంది మనకి. ఎంతవరకు మనం ఫియర్గా ఫీల్ అవుతాము అంటే లాస్ ఎంత కాంపౌండ్ అవుతుంది అంటే మన యొక్క పెయిన్ చాలా పెరిగిపోతుంది. అంటే మన యొక్క క్యాపిటల్ ఎక్కువ లూజ్ అయ్యే కొద్దీ మనం చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతాము, మనం చాలా సాడ్గా ఫీల్ అవుతాము. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన ఫియర్ని ఏమీ చేయలేని స్థితిలో మనం వెళ్ళిపోతాం లాస్ ఎక్కువైనప్పుడు. అప్పుడు మనం ఆ పొజిషన్ని ఎగ్జిట్ చేస్తాము. ఇలా మనము ఈ గ్రీడ్, హోప్, ఫియర్ అనే సైకిల్లో ప్రతి ఒక్క ట్రేడర్ కూడా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మనం ట్రేడింగ్ సైకాలజీని ఇంకా డీపర్గా అర్థం చేసుకుందాం. మార్క్ డగ్లస్ అనే ఒక సైకాలజిస్టు చాలామంది సక్సెస్ఫుల్ ట్రేడర్స్ని, అలాగే ట్రేడర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ట్రేడర్స్ ఎందుకు సక్సెస్ఫుల్ కాలేకపోతున్నారు, వాళ్ళ యొక్క మెంటల్ బ్యారియర్స్ ఏంది అనే విషయాన్ని స్టడీ చేశాడు. అతను స్టడీ చేసిన దానిలో భాగంగా అతను ఫైండ్ అవుట్ చేసింది ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ట్రేడర్స్ 4 టైప్స్ ఆఫ్ ఫియర్స్ని ఫేస్ చేస్తారు. ఆ ఫియర్స్ ఏంటి అంటే ద ఫియర్ ఆఫ్ బీయింగ్ రాంగ్, ఫియర్ ఆఫ్ లూజింగ్ మనీ, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫియర్ ఆఫ్ లీవింగ్ మనీ ఆన్ ద టేబుల్. ఇప్పుడు మనం ఫియర్ ఆఫ్ బీయింగ్ రాంగ్ అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం మన రియల్ లైఫ్లో చాలా పనులు చేస్తుంటాము, చాలా డెసిషన్స్ తీసుకుంటాము. అలాగే మనం ఏమనుకుంటాము అంటే మనం తీసుకునే డెసిషన్స్, మనం చేసిన పనులు ఎప్పుడూ మనం రైట్గానే చేస్తాము అని అనుకుంటాము. అలాగే మనం చేసిన పనుల్ని ఎవరూ క్రిటిసైజ్ చేయకూడదు, అలాగే పనిష్ చేయకూడదు అని మనం కోరుకుంటాము. ఇదే థింకింగ్ని మనం ట్రేడింగ్లోకి తీసుకొస్తాము. ఒక ట్రేడ్ ప్లేస్ చేసినప్పుడు ఆ ట్రేడ్ రాంగ్ కాకూడదు అని మనం కోరుకుంటాము. అందువల్ల మనము ట్రేడ్ని ఓవర్ అనాలిసిస్ చేస్తాము. లేదంటే మనకి ట్రేడ్ సిగ్నల్ వచ్చినప్పుడు దాన్ని మనం పెట్టడానికి హెజిటేట్ చేస్తాము. ఎందువల్ల అంటే ఎక్కడ మనం ఆ ట్రేడ్లో రాంగ్ అవుతాము, మన డెసిషన్ రాంగ్ అవుతుంది అని మనం భయపడతాము. సో ఇలాంటి వాటి వల్ల మన ట్రేడింగ్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. మనం ఈ ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే మిస్టేక్స్ అనేవి నార్మల్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అని, అలాగే మిస్టేక్స్ నుంచి మనం ఏమైనా నేర్చుకొని మన ట్రేడింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చా అనే విధంగా ఆలోచించాలి. నెక్స్ట్ మనం ఫియర్ ఆఫ్ లూజింగ్ మనీ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ట్రేడ్ చేసేటప్పుడు లాస్ వస్తే దాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేరు.
ఎందువల్ల అంటే మనకు లాస్ వచ్చింది అంటే మనం ఏదో తప్పు చేసేసాము అని అనుకుంటారు. లాస్ అనేది ఒక పనిష్మెంట్‌గా తీసుకుంటారు. కానీ అలా ఉండదు. జనరల్‌గా మార్కెట్ అనేది అన్‌సర్టెయిన్‌గా ఉంటుంది. అలాగే అన్‌ప్రెడిక్టబుల్. అంటే ఎప్పుడు ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. అలాగే మనం దాన్ని ప్రెడిక్ట్ చేయలేము. మనకొక ట్రేడ్ పెట్టినప్పుడు ప్రాఫిట్ అవ్వడానికి ఆ ట్రేడ్‌కి ఎంత పాజిబిలిటీ ఉందో, లాస్ అవ్వడానికి కూడా అంతే పాజిబిలిటీ ఉంది. సో, మనం దీన్ని గనక అర్థం చేసుకోగలిగాము అంటే మనం లాస్‌ని ఈజీగా యాక్సెప్ట్ చేయగలము. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్ అయ్యేదానికి ఎంత పాజిబిలిటీ ఉందో, లాస్ అయ్యేదానికి కూడా అంతే పాజిబిలిటీ ఉందనేది మనం అర్థం చేసుకొని, అలాగే దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అప్పుడే మనం మనీ లూజ్ అవ్వడం అనేది చాలా నార్మల్‌గా నేచురల్ పార్ట్ ఆఫ్ ట్రేడింగ్‌గా మనం తీసుకుంటాము. ఎస్పెషల్లీ ఈ యొక్క ఫియర్ వల్ల మనం చాలా మిస్టేక్స్ చేస్తాము. మనకొచ్చిన ప్రాఫిట్స్‌ని త్వరగా బుక్ చేసేసుకోవడము, అలాగే ఈ లాసెస్ రాకుండా మనము ఎన్ని విధాలా ప్రయత్నిస్తాము అంటే కొత్త కొత్త స్ట్రాటజీస్‌ని వెతకడము, ఇలా డిఫరెంట్ వేస్‌లో లాస్‌ని ఎలా అవాయిడ్ చేయాలా అని చూస్తూ ఉంటాము. కానీ నిజానికి మనం లాస్‌ని అవాయిడ్ చేయలేము. మనం చేయాల్సింది ఏంటి అంటే మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా మనం లాస్ అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్ అని మనం అర్థం చేసుకుంటామో, ఆ రోజు నుంచి మనం ట్రేడింగ్ పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ గురించి మాట్లాడుకుందాం. దీనికి నేను 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే, మీరెప్పుడైనా ఒక స్టాక్‌ని ఒక 100 దగ్గర కొనాలనుకున్నారు. అప్పుడు ఏదైనా రీజన్ వల్ల లాస్ అవుతామన్న ఫియర్ వల్ల కావచ్చు, రాంగ్ అవుతామన్న ఫియర్ వల్ల కావచ్చు, లేదంటే ఆ ట్రేడ్ మీద నమ్మకం లేక కావచ్చు, ఏదైనా రీజన్ వల్ల మీరు పెట్టలేదు. కానీ ఆ స్టాకు 100 నుంచి 180కి పెరిగింది. ఇప్పుడు మీరు ఆ 180 దగ్గరున్న స్టాక్‌ని చూసి, అయ్యో! నేను 100 దగ్గర కొనలేకపోయాను. ఇప్పుడైనా కొనకపోతే నేను వచ్చే ప్రాఫిట్ అంతా మిస్ అవుతాను అని చెప్పి ఫోమోకి గురయ్యి ఆ స్టాక్‌లో ఎంటర్ అవుతారు. వెంటనే ఆ స్టాకు తర్వాత కొద్ది రోజులకి పడిపోతుంది. మీరు లాస్‌లోకి వెళ్ళిపోతారు. ఇలా మనకి ఎన్ని సార్లు జరుగుంటుంది. ఇదొక ఎగ్జాంపుల్. అలా సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు ఒక స్టాక్‌ని పర్టిక్యులర్ ప్రైస్ దగ్గర కొనాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 దగ్గర కొనాలనుకుంటారు. ఆ ప్రైస్ రేపు 500 కాకుండా 510 దగ్గర ఓపెన్ అయింది. అప్పుడు ఆ 510 నుంచి ఆ ప్రైస్ 520, 530 వరకు మూవ్ అయింది. మీరు యాక్చువల్‌గా అనుకున్న ప్రైస్ 510 దగ్గర కొందామని. కానీ ఆ స్టాక్ ఎక్కడ వెళ్ళిపోద్దో అని చెప్పి మీరు ఎంట్రీ ఇచ్చింది 530 దగ్గర. దీన్నే మనం ఫోమో అంటాము. ఈ ఫోమో ఏం చేస్తుందంటే మనం ట్రేడ్స్‌ని చేజ్ చేస్తాము. అలాగే పొజిషన్స్‌ని లేట్‌గా ఎంట్రీ ఇస్తాము. అలాగే ఓవర్ ట్రేడ్ చేస్తాము. సో, ఈ ఫోమో అనేది మనకు అంత డేంజరస్. మనం ఈ ఫోమోని ఓవర్‌కమ్ జేయాలి అంటే మనం ఇలా అనుకోవాలి. మార్కెట్‌లో ఇదొక్క ఆపర్చునిటీయే గాదు. లేదా మార్కెట్‌లో ఇదొక్క స్టాకే గాదు ఉండేది. మార్కెట్‌లో చాలా స్టాక్స్ ఉన్నాయి. ఇది గాకపోతే మనకు ఇంకో స్టాక్ వస్తుంది. ఈ ఆపర్చునిటీ గాకపోతే ఇంకా మనకి బెస్ట్ ఆపర్చునిటీ వస్తుంది అని అనుకుంటే మనం ఈ ఫోమోని ఓవర్‌కమ్ జేయొచ్చు. అలాగే మన దగ్గర ఒక ట్రేడింగ్ ప్లాన్ ఉంది అంటే ఆ ట్రేడింగ్ ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే ఆ ట్రేడింగ్ ప్లాన్‌లో ఆ యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీలో మనకి సిగ్నల్ వస్తుందో అప్పుడే మనం ఆ స్టాక్‌ని ఎంట్రీ తీసుకుంటాము. ఇలా మనం ఫోమోని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఫియర్ ఆఫ్ లీవింగ్ మనీ ఆన్ ద టేబుల్ గురించి మాట్లాడుకుందాం. మీరు మీ ట్రేడింగ్ ప్లాన్‌లో భాగంగా ప్రాఫిట్‌ని బుక్ చేసుకున్న తర్వాత, ఆ స్టాక్ ఇంకా ఫర్దర్‌గా పైకెళ్ళినప్పుడు మీరిలా ఆలోచిస్తారు. నేను ఇంకా ఈ ట్రేడ్‌లో ఉండుంటే నాకు ఇంత ప్రాఫిట్ వచ్చుండేది అని. కానీ మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్‌ని టాప్ దగ్గర బుక్ చేయలేము. ఏదైతే మన స్ట్రాటజీలో, ఏదైతే మన ప్లాన్‌లో భాగంగా మనం ఎక్కడైతే ముందు బుక్ చేయాలనుకున్నామో, అక్కడ బుక్ చేసుకుంటే మన స్ట్రాటజీ లాంగ్ టర్మ్‌లో బాగా సక్సెస్ అవుతుంది. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే, ప్రతి ఒక్క ట్రేడ్ చేసేటప్పుడు ఈ ట్రేడ్‌ని నెక్స్ట్ 100 ట్రేడ్స్‌లో ఈ ట్రేడ్ ఒక భాగం మాత్రమే. ఇదే మనకి ప్రపంచం కాదు. ఈ ట్రేడ్ ఒక్కటే మన యొక్క ట్రేడింగ్ సక్సెస్‌ని డిసైడ్ చేయదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇలా మనము డిఫరెంట్ ఫియర్స్‌ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో నేర్చుకుంటే మనం ట్రేడింగ్‌ని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎమోషన్స్‌ని మేనేజ్ చేయడానికి ట్రేడింగ్‌లో ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. ఒకటి ట్రేడింగ్ ప్లాన్ అండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ట్రేడింగ్ ప్లాన్ అంటే మనము ట్రేడింగ్‌లో ఎంత రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో, అలాగే ట్రేడింగ్ స్ట్రాటజీ, దాని యొక్క ఎంట్రీస్, ఎగ్జిట్స్, స్టాప్ లాస్‌ని మనం రిస్క్ మేనేజ్మెంట్ అని కూడా అంటాము. మనీ మేనేజ్మెంట్. ఈ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్ రూల్స్ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీ. మెయిన్‌గా ట్రేడింగ్ స్ట్రాటజీ డిజైన్ చేసేటప్పుడు మనం 2 పారామీటర్స్‌ని చూడాలి. ఒకటి ఎడ్జ్, ఇంకోటి గుడ్ రిస్క్ టు రివార్డ్.
ఎడ్జ్ అంటే ఏంటి అంటే మనం ప్రీవియస్గా ఏం మాట్లాడుకున్నాం, మనం ఒక ట్రేడ్ చేసినప్పుడు ఆ ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ఎంత పాసిబిలిటీ ఉందో ఫెయిల్ అవ్వడానికి కూడా అంతే పాసిబిలిటీ ఉంది. ఎడ్జ్ అంటే ఏంటి అంటే ఆ స్ట్రాటజీ సక్సెస్ అవ్వడానికి మోర్ దెన్ 50% పాసిబిలిటీ ఉన్నట్లు. అప్పుడు ఆ స్ట్రాటజీకి ఎడ్జ్ ఉంది అని మనం చెప్తాము. అలాగే రిమైనింగ్ బిజినెసెస్ లాగానే ట్రేడింగ్లో కూడా మనం లాస్ తీసుకున్నప్పుడు తక్కువగా తీసుకోవాలి. అలాగే ప్రాఫిట్ తీసుకున్నప్పుడు లాస్ కంటే ఎక్కువ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏ ట్రేడ్లో అయినా లాస్ అయినప్పుడు అప్పుడు మనం ₹1 లాస్ తీసుకుంటే గెయిన్ అయినప్పుడు మినిమం ₹2 ప్రాఫిట్ తీసుకోవాలి. ఇలా మనం రిస్క్ టు రివార్డ్ అనేది మన ఫేవరబుల్గా చేసుకోవాలి. ఒక స్ట్రాటజీలో గుడ్ రిస్క్ టు రివార్డ్ కనుక ఉంటే ఆ స్ట్రాటజీ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది. సెకండ్, మీరు ఎప్పుడు కూడా ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాబబిలిటీస్లో ఆలోచించండి. ప్రాబబిలిటీస్ అంటే ఏంటి అంటే మన ట్రేడ్ సక్సెస్ అవ్వడానికి ఎంత పాసిబిలిటీ ఉందో ఫెయిల్ అవ్వడానికి అంతే ఛాన్స్ ఉంది అని అర్థము. ఎప్పుడు మనకి ట్రేడింగ్ అనేది ఒక ర్యాండమ్ అవుట్కమ్ కాబట్టి మనం ఇలా ఆలోచించినట్లయితే మనము ఇంకా ట్రేడింగ్లో బెటర్ పర్ఫార్మెన్స్ చేయగలము. అలాగే ఇప్పుడు మీ స్ట్రాటజీలో మీరు 10 ట్రేడ్స్ చేసినప్పుడు ఒక 7 ట్రేడ్స్లో విన్ అవుతున్నారు. అలాగే 3 ట్రేడ్స్లో లాస్ అవుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క మొత్తం కూడా ర్యాండమ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీరు లాస్ అయ్యే 3 ట్రేడ్స్ మీకు ఫస్ట్ 3 రావచ్చు, లేదా ర్యాండమ్గా మిడిల్లో రావచ్చు. సో ఇలాగ ర్యాండమ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం వల్ల మనం చాలామంది ట్రేడ్ని రాంగ్గా తీసుకుంటాము. ఎప్పుడు కూడా ఇది మనం అర్థం చేసుకున్నాము అంటే మనం ట్రేడింగ్ ప్లాన్ని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. థర్డ్, మీరు ట్రేడింగ్ ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి, అవుట్కమ్ మీద కాదు. మనం ఎప్పుడైతే ట్రేడింగ్ ప్రాసెస్ మీద ఫోకస్ చేస్తామో, రిజల్ట్ ఏమైనప్పటికి కూడా మనం ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో, పర్ఫెక్ట్గా మన స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తామో, అప్పుడు మనకి ట్రేడింగ్ సక్సెస్ వస్తుంది. మీరు ప్లాన్ ఫాలో అయ్యి లాస్ తీసుకున్నా కానీ హ్యాపీగా ఫీల్ అవ్వండి. అప్పుడు మనకి లాంగ్ టర్మ్లో మీరు డిసిప్లైన్గా ఉండడం వల్ల ట్రేడింగ్ సక్సెస్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ప్లాన్ ఫాలో అవ్వకుండా మీకు ప్రాఫిట్ వచ్చినా సరే మీరు దానికి అస్సలు హ్యాపీగా ఫీల్ అవ్వద్దు. ఎందువల్ల అంటే మనము డిసిప్లైన్ బ్రేక్ చేయడం వల్ల మనం లాంగ్ టర్మ్లో ఈ ట్రేడింగ్లో సక్సెస్ కాలేము. ఫోర్త్, ట్రేడింగ్ జర్నల్. మనం జాబ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వర్క్ చేస్తాము. ఎందువల్లంటే మన సుపీరియర్స్ మన యొక్క పర్ఫార్మెన్స్ని చూస్తారు. అదే ట్రేడింగ్లో మన పైన ఎవరు బాస్ ఉండరు, అలాగే మనం ఎవరికి అకౌంటబుల్ కాదు. కానీ మన యొక్క పర్ఫార్మెన్స్ని కూడా ట్రాక్ చేసేది ఒకటి ఉంది, అదే ట్రేడింగ్ జర్నల్. ట్రేడింగ్ జర్నల్ అంటే దానిలో మనం ఎక్కడ ట్రేడ్స్ ఎంటర్ అయ్యాము, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము, మనం ఎంత టైం హోల్డ్ చేసుకున్నాము, యావరేజ్ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తుంది. అలాగే రిస్క్ టు రివార్డ్ ఏంటి, అలాగే మన యొక్క ప్రాబిలిటీ ఆఫ్ ట్రేడ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఆ ట్రేడింగ్ జర్నల్లో ఉంటాయి. నేను ఈ ట్రేడింగ్ జర్నల్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఈ ట్రేడింగ్ జర్నల్ మనం బాగా అనలైజ్ చేసినట్లయితే మనం చేసిన మిస్టేక్స్, మనం ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది. చాలామంది ఈ ట్రేడింగ్ జర్నల్ని మెయింటైన్ చేయరు. కానీ మీ యొక్క పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ట్రేడింగ్ జర్నల్ మీ యొక్క ట్రేడింగ్ కెరియర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు ట్రేడింగ్ జర్నల్ని అనలైజ్ చేయడానికి కొంత టైం పెట్టండి. ఫిఫ్త్, మీరు ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ మీద దృష్టి పెట్టండి. అంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. మనం కన్సిస్టెంట్గా ప్రాఫిటబుల్ అవుతున్నామా లేదా అనేదే మనకి ఇంపార్టెంట్. మీరు మీ పర్ఫార్మెన్స్ని ఎలా అంచనా వేస్తారు అంటే మీ స్ట్రాటజీకి కరెక్ట్గా ఎడ్జ్ ఉందా, ప్రాపర్గా రిస్క్ టు రివార్డ్ ఉందా, మీరు ఆ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా అనే విషయాల మీద దృష్టి పెట్టండి. ఆటోమేటిక్గా మీరు లాంగ్ టర్మ్లో బాగా పర్ఫామ్ చేయగలరు. మీరు ఓన్లీ సింగిల్ ట్రేడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయొద్దు. మీరు ఎప్పుడు నెక్స్ట్ 1000 ట్రేడ్స్ మీద ఫోకస్ చేయండి. ఈ 1 ట్రేడు నెక్స్ట్ 1000 ట్రేడ్స్లో వన్ ఆఫ్ ద ట్రేడ్ మాత్రమే అని ఆలోచిస్తే మీరు ట్రేడింగ్ని చాలా సింప్లిఫై చేసుకోవచ్చు. మనం ఈ ట్రేడింగ్ సైకాలజీని మాస్టర్ చేసినట్లయితే ఏ స్ట్రాటజీ అయినా సరే పేషెన్స్గా, డిసిప్లిన్గా, ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్తో చేస్తూ సక్సెస్ఫుల్గా మనం ట్రేడ్ చేయగలము. ఎప్పుడైతే మనం ఈ ట్రేడింగ్ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తామో అప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూశారు అంటే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలని చాలా డిటర్మైన్డ్గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ట్రేడింగ్ సక్సెస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే దీన్ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.